ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రియమైన వారులారా, అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గురించి ఎంతో అనుభవంతో, ఎంతో ఆయనతోనున్న సావాసమును గుర్తు చేసుకుంటూ రాసిన మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువు మనకు ప్రధాన యాజకుడుగా వచ్చినాడు. ఎట్లంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి ఏ మనుషుడు చేరలేడు అనే పాత నిబంధనలో చెప్పబడుతూ వచ్చింది. మోసే దేవుని స్వరం విన్నప్పుడు పొదలో మండుతున్న దేవుడుగా ఉన్నాడు. సీనాయి పర్వతం మీదకి పోతే ఆ పర్వతం చుట్టూ అగ్ని కమ్మి ఉంది. మోసే దేవుని బతిమలాడుతూ వచ్చినాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నా అని అడిగినాడు. ఏ మనుషుడు నన్ను చూసి తట్టుకోలేడు అని చెప్పినాడు. ఆ వెలుగైన దేవుడు ఎట్లయినాడంటే, ఆయన వెలుగైన దేవుడు ఆయనను మనిషిని దర్శించాలనుకున్నాడు. అయితే ఆయన యేసు క్రీస్తు ద్వారా మనల్ని దర్శించేటట్టుగా యేసు ప్రభుని ఈ లోకానికి పంపినాడు. తండ్రిగా ఉన్న దేవుడు కుమారుడుగా ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభును మనకు అనుగ్రహించినాడు. అనుగ్రహించడం ద్వారా ఆ యేసు ప్రభు ద్వారా మనము ఆయనను చేరగలుగుతున్నాం. ఆ యేసు ప్రభు ఎట్లున్నాడు అని ఆలోచన చేస్తే, ఆయన ప్రధాన యాజకుడు అంటే మనము యేసు తండ్రి దగ్గరికి పోవాలంటే, అందుకే యేసు ప్రభు చెప్పినాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాడు. అంటే యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా ఒక మార్గంగా మన మధ్యకు వచ్చినాడు. తండ్రితో మనల్ని ఐక్యపరిచినాడు. ఆయన శిలువలో ప్రాణమిచ్చడం ద్వారా తండ్రితో ఉన్న ఎడబాటును ఆయన మనల్ని ఏకం చేసినాడు. ఉభయులను ఏకం చేసినాడు. మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ విషయం మనం గుర్తెరగాలి. అయితే ఆయన ఎట్లుంటాడంటే పవిత్రుడును అని రాసినాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన యొక్క గుణగణాలు ఇవి. ఎప్పుడైతే యేసు ప్రభువును నేను ఆయన శిలువ దృశ్యాన్ని చూసి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మనం ఎట్లుండాలంటే పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మనం ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు ఏం చేసినా అంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని చెప్పినాడు. ఈనాడు మనం చేసే పనులు పాపుల కంటే, అంటే పాపులు అంటే ఎవరు? యేసు ప్రభు నెరగనోళ్ళంతా పాపులే, యేసు ప్రభు మాట వినోళ్ళంతా పాపులే, యేసు ప్రభు నొప్పుకోనోళ్ళంతా పాపులే. అయితే వారి వలె మన క్రియలు ఉన్నాయా మనం ఒకసారి సరిచూసుకోవాలి. యేసు ప్రభుని ఎరగక ముందు మన క్రియలు ఎట్లున్నాయి, యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఎట్లున్నాయి? బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా యేసు ప్రభు కన్నా ముందు మన జీవితం ఏది, యేసు ప్రభు తర్వాత మన జీవితం ఏంది, అది మనం ఎరగాలి. అప్పుడు ఈ ప్రధాన యాజకుని వలన మనకు మేలుంది. ఈయన మనకు సరిపోయిన వాడు అంటే మనకు ఈయనతో సంబంధం ఉన్నట్లు లెక్క. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో పాపులలో చేరక ఉండడం అనేది ఎంత శ్రేష్టమైంది, ఎంత అవశ్యం. అది నేను పాపులుగా ఉంటే ఆయన మనల్ని చూడలేడు. మనము తండ్రి దగ్గరికి వెళ్ళలేము. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేము. యేసు ప్రభు ద్వారా తండ్రి దగ్గరికి మనం చేరుకోలేము. భూమి మీద పుట్టినాము, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, కానీ యేసు ప్రభుకు దగ్గరికి, తండ్రి దగ్గరికి పోవడమే మన శ్రేయస్కరమైన మార్గము. మన జీవితం 60 సంవత్సరాల జీవితము, 80 సంవత్సరాల జీవితం ఇది కాదు. యుగాయుగములు మన ఆత్మకు అంతం లేనిది. ఆయన తన ఆత్మను మనకి ఇచ్చినాడు. మన ఆత్మను ఎవరు అంతం చేయలేరు. ఉంటే నరకంలో ఉండాలి, ఉంటే పరలోకంలో ఉండాలి. ఆ పరలోకంలో ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపినాడు. ఆ గొప్ప రక్షణ మనం పొందిన వారమై పవిత్రులంగా, నిర్దోషులంగా, నిష్కల్మషులంగా ఉండాలి. మనం ఉన్నామా? లేకపోతే ఈ దినం మనం సరి చేసుకుందాం. ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ పవిత్రంగా ఉండడం అనేది చాలా కష్టం. నిర్దోషులుగా ఉండడం అనేది చాలా కష్టం. నిష్కల్మషంగా ఉండడం అంటే ఎంత కష్టమో చూడండి.
ఈ మాటలు చాలా చిన్నగా అనిపిస్తాయి. ఐదేందులే మేము ఎన్నిసార్లు విన్నాం మాటలు ఇవి అనిపిస్తుంది. ఉండి చూడు ఒకసారి పవిత్రంగా, నిష్కల్మషంగా ఉండి చూడు. ఎవరి మీద కపటం పెట్టుకోకుండా ఉండి చూడు. సంఘంలో వచ్చేవారితో సమాధానంగా ఉండి చూడు. నిర్దోషి, ఎవరి మీద మన మీద ఎవరికి దోషమే లేదు అని చెప్పేటట్టు మనం ఉండి చూద్దాం. అప్పుడు మనం పవిత్రులమే, ఆయనతో ఐక్యపరచబడిన మనం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మనం అట్లా ఉండటకు సాగిపోదాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు అతిశ్రేష్టమైన నామములో వందనాలు. మా కొరకు ప్రధాన యాజకుడుగా వచ్చినావు. ఆ స్థితిలో మేము నిన్ను కలుసుకొని నీ మహిమ పొంది తండ్రితో ఐక్యపరచబడట కృపణీయమని, గతమును మర్చిపోవట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.